కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతులు సబ్బడి చేస్తే తెప్పలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లోన మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సో ఇవాళ జోడీ స్పెషల్ కాబట్టి జోడీస్ గా వచ్చి మమ్మల్ని నవ్విస్తారు. సో ఆ జోడీస్ ఎవరు? అయితే ఈ రోజు రాబోతున్న ముగ్గురు జోడీస్ లో ఇద్దరు జోడీస్ ఎవరంటే అఫ్ కోర్స్ మన గాలిపటాల సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్, అండ్ సెకండ్ జోడీ వచ్చేసి ముక్కు అవినాష్ అండ్ ఫిడెల్ ఫనీ. సూపర్. ఇంకా అండ్ థర్డ్ జోడీ ఎవరు అనేది సర్ప్రైజ్, అది తర్వాతే చూద్దాం. ఓకే, కొత్త సెలబ్రిటీ కొత్త ఎంట్రీ అంటున్నారు. సో జోడీస్ నాకంటే ముందు లెట్స్ స్టార్ట్ ది డైలీ రొటీన్ పంచ్ పటాకా. ఓకే, మరి పంచ్ పటాకాలో ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళు గొడవ ఎలాంటి విషయాల్లో పడతారు. పక్కింట్లో ఆంటీ ఈ ఇంట్లో అంకుల్ తో లేచిపోయినప్పుడు. నువ్వు బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నావు, నీ పక్కింటి అంటే నీకు పడట్లేదని. నెక్స్ట్, ఎప్పుడు గొడవ పడతారంటే పక్కింటోళ్ళు వాళ్ళ డాబా మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు వాళ్ళ కడ్డాయలు బనీలు వేరే వాళ్ళు తీసుకెళ్లిపోయినప్పుడు కొట్లాడతారు. రే నా కడ్రా నువ్వు వేసుకున్నావు రే. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఎందుకు గొడవ పడతారంటే పక్కింటి అమ్మాయి నాకన్నా అందంగా ఉన్నప్పుడు జెలసీతో గొడవ పడతారు. అంటే ఏ విషయం మీద గొడవ పడతావు? ఇప్పుడు ఆమె అందంగా ఉంది, ఆమె జాగలు అందంగా ఉంది, నువ్వు ఎందుకు పోయి గొడవ పెట్టుకుంటావు? ముందు షో చేసిన ఎక్స్ట్రాస్ చేసినా గొడవ పడతాయి. నువ్వు బయటకి వెళ్ళి ఏం చేస్తావు అప్పుడు చెత్త వేసుకో జోబ్లా, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నీ ఇంట్లో వేసుకో, నీదే చెత్త. నెక్స్ట్, పక్కింటి నుంచి అడ్డమైన సౌండ్లు వచ్చినప్పుడు. ఎలాంటివి సౌండ్లు అయినా గిన్నెలు కింద పడ్డం, వాళ్ళు ముద్దపప్పు ఎక్కువ తిన్నప్పుడు సౌండ్ అంటే రావచ్చు కదా. రీసెంట్ గా నిన్న రాత్రి ఏం సౌండ్ వచ్చింది మీ ఇంట్లో? మంచి సౌండ్ వచ్చిందా? నువ్వు అప్పుడు డోర్ దగ్గర పోయి. నెక్స్ట్, పక్కింట్లో అమ్మాయిని చూడడానికి ఇంట్లో నుంచి బైనాక్యులర్ తీసుకొని చూస్తారు. చూసినప్పుడు గొడవ అవుతుందా? నువ్వు వాడికి చెప్తావు అయ్యో నేను చూస్తున్నా చూడు చెప్తావా? yes girls, ఆ ఇంట్లో ఉండాల్సిన అంకుల్ ఈ ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు. పక్కింటి అంకుల్ రానియకమ్మా చెడ్డోళ్ళు. యా, పక్కింట్లో అందరు కలిసి వాటర్ పట్టుకుంటారు కదా, వాటర్ ట్యాంక్ వచ్చి. ఏ వాటర్? డ్రింకింగ్ వాటర్. వాటర్ ట్యాంకర్ దగ్గర అసలు ఆడవాళ్ళ ఫైటింగ్లు దేకనే లాయకుంటాయి తెలుసా అసలు. ఇక్కడ ఇద్దరు యాక్టివ్ అమ్మాయిలు ఎవరన్నా సెలెక్ట్ చేసుకుందాం మనం. చెల్లెమ్మ వాటర్ ట్యాంకర్ దగ్గర ఇద్దరు కొట్టుకోవాలదా? ఇద్దరు ఇంటి పక్కనే ఉంది. ట్యాంకర్ వచ్చినప్పుడు ట్యాంకర్ అంకుల్ చెప్తాడు, అంకుల్ సారీ డ్రైవర్, డ్రైవర్ అంకుల్ మీరు ఇక్కడికి వచ్చి బండి ఆపాలి అంకుల్. మరి ఆపనిస్తలేదు వాటర్ వచ్చింది. వాటర్ పట్టుకోండి ఫస్ట్. నేను వచ్చా ఫస్ట్, మరి నీకంటే ముందు నేను వచ్చాను తెలుసా నీకు? మీరు కానించుకోండి, నేను నా పని కానించుకుంటా. నేను పట్టుకోవాలి, నేను స్నానం చేయలేదు ఇక్కడ. అవసరం లేదు. స్నానం చేయలేదంటే ఈడుకొస్తా. డ్రైవర్ కూడా నిన్ను చూసి పారిపోతున్నాడు. స్నానం చేసి డ్రైవర్ ని పట్టాయించాలి కదా. చీ, డ్రైవర్ లో కూడా పట్టాయిస్తారా ఏంటి మీరు? డ్రైవర్ అయితే ఎంత హ్యాండ్సమ్ గా అన్నాడు. అమ్మ ఇగో అమ్మ మొత్తం నేను నీకే అమ్మ. ఆమెకి ఇస్తున్నావు, నేను
సీన్ కదా ఇక్కడ. నీకు నీళ్ళు సరిపోవమ్మా. అమ్మో దగ్గర నుంచి డైనోసార్ చూసినట్టుందమ్మా నాకు. ఇంకా క్రేజీగా ఒక ఫ్లోర్ లో 4 ఇల్లు ఉన్నాయి. ఒక ఫ్లోర్ లో శ్రీముఖి ఉంటే అందరు ఆమె కోసం గొడవ పడతారు. ఇది నీకు. 3, 2, 1 go. ఇద్దరు మనుషులు కలిస్తేనే జెలస్ గా ఫీల్ అయ్యి గొడవ పడతారు. అలాంటిది రెండింట్లో మన పక్కలు ఫంక్షన్ చేసుకుంటానే వీళ్ళు వెళ్ళి మరి గొడవ పడతారు. ఏయ్ మీ ఫంక్షన్ లో మొత్తం డోల్ డప్పులు పెట్టారు. మాకు ఎంత డిస్టర్బ్ అవుతుంది. మా పిల్లోడు అనుకుంటలేడు తెలుసా. డోల్డప్పలు కాదండి, మా అమ్మమ్మ తాత నిన్న ముద్దపప్పు తిన్నారు. కుక్కల్ని మాత్రం మీ ఇంట్లో పెంచుకుంటారు, దానికి బాత్రూమ్ వస్తే మాత్రం మా ఇంటి ముందుకు తీసుకొస్తారని గొడవ పడతారు. దిస్ ఇస్ వెరీ 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 ట్రూ. ఇది ఇంట్లో కాలు ఎత్తుతుందంటే దాన్ని పట్టుకొని కానీ నిజంగా జరిగాయి ఇలా చాలా. మా ఇంటి కుక్కలు కూడా అలానే చేస్తాయి. మీరు అట్లా ట్రైనింగ్ ఇచ్చిరని చెప్పి. yes of course. అవునా? తప్పేంటి? ఎందుకట్లా? ఇట్స్ నేచర్ కాల్. ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ నేచర్. యువర్ వాటర్ డ్రింకింగ్ యువర్ డాగ్ దట్ సుస్సుపోయింగ్ ఇన్ అదర్ హౌస్. పార్కులో జంట పక్షులు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు గాలిపటాల సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు. ఏమండి నువ్వు మాటకి ఏమండి అనుకో, భాస్కర్ అని ముద్దుగా పిలు. ఏ బాచి బాచి అంటే బాచి గోచిలాగా. అది కాదు, ముద్దుగా బాచి అని పిలుచుకుంటాను. సరే ఏంటి చెప్పు. ఏం లేదు, ఎప్పుడు ఈ పార్క్ కి నైటే తీసుకొస్తూ మార్నింగ్ తీసుకురావమ్మా. పగలు తీసుకొస్తే పిల్లలు భయపడుతున్నారే. ఎందుకు? సాయంత్రం పూట అయితే అందరూ అడుగుతున్నారు, భాస్కర్ గారు ఏంటి ఒక్కడే వాకింగ్ వెళ్తున్నారు. మా కాలనీలో అంతమంది ఉన్నారు కదా, నన్ను ఎందుకు ప్రేమించావు? నిజం చెప్పే, మన అపార్ట్మెంట్ ఎంతమంది ఫిగర్లు ఉన్నారు? నీతో కలిపి 10, 9 మందిని ట్రై చేశా. అవును. ఒక్కోదానికి 3 ఆల్రెడీ రిజర్వ్డ్, 4, 5 వెయిటింగ్ లిస్ట్. ఓకే. వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళేసరికి నా వయసు అయిపోద్ది. ఉన్న ఒకే ఒక్క సొప్ప ఫిగర్ ఎవరంటే నువ్వు. ఇంకో విషయం అడగాలి. ఏంటి? నేను ఎప్పటి నుంచి అడగాలను. నీ పేదాలు ఎందుకు నల్లగా ఉన్నాయి? నువ్వు లవ్ చేయకముందు ఎలా ఉండేది? తెల్లగా ఉండేది. రోజు పార్క్ వచ్చి ఏం చేస్తున్నావు? మూతెందుకు ఎలా కడతావు మాట్లాడికి? మా అమ్మ చిన్నప్పుడు ఆమ్లెట్ వేస్తుంటే ఆమ్లెట్ తినాలనే ఉద్దేశంతో ఆ ఆమ్లెట్ మీద ఇలా మూతి పెట్టాను, సురమని కాలేసింది. పెనం మీద ఆమ్లెట్ వేసుకుని మూతెట్టావా? పెనం లేకుండా మూతెట్టాల్సిందే, మూతే ఉండకుండా పోయేది. మొన్న రీసెంట్ కి ఇంకో విషయం చెప్పాలి బాచి. బాచి అనొద్దు అన్నానా లేదా? పోనీ బాలేదా? బే అని ఇంకా బాగుంటుంది. సరే చెప్పు. ఇంకో విషయం చెప్పాలి. నేను రీసెంట్ గా అది మిస్ యూనివర్స్ ఉంటది కదా, అమ్మాయిలు పాల్గొంటారు, దాంట్లో ఫస్ట్ వచ్చింది తెలుసా? ఖచ్చితంగా అయితే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాలో అవి వచ్చి ఉంటాయి. అది కాదే, 6 సంవత్సరాల నుంచి పార్క్ లో బొచ్చు కుక్కలా తిప్పించుకుంటున్నా. ఇలా రావడం, నీ ముఖాన్ని చూడడం, నేను ఆడడం తప్ప ఏముంది? పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. మీ అన్నయ్య ఎవరు? మా అన్నయ్య చలాకిచ్చండి తెలుసా? తెలుసు. వాడి పెళ్లి కాకుండా నేను చేసుకోలేను. అయితే జీవితంలో నాకు పెళ్లి కాదు. లేకపోతే ఏంటి? మీ అన్న వయసు ఎంత? ఇప్పుడు వయసు గురించి ఎందుకు చెప్పు, తాట తెస్తా. ఎంత చెప్పు. మా అన్నయ్య తెలిస్తే తిడతాడు. చెప్పు, పర్లేదు. 35 అనుకుంటాను. నేను అడిగింది 10 ఏళ్ళ కింద కాదు, ఇప్పుడు ఎంత? వాడికే పెళ్లి కాకపోతే నీకేమవుతుంది? నేను ఇంకో విషయం చెప్పాను నీకు. ఏంటి? ఎవరు చెప్పనని చెప్తాను. చెప్పు. ఒక అబ్బాయిని ప్రేమించాను ఫస్ట్ లో. ఫ్రెష్ అన్నావు కదే. ఫ్రెష్ అంటే మామూలు ఫ్రెష్ మా అబ్బాయిని ప్రేమించాడు, తప్పు కాదు కదా. వన్ సైడ్ లో ఆ మొక్క ముందు చెప్పు. ఎవరు అబ్బాయి? అబ్బాయి పేరు రవి, యాంకర్ రవి. యాంకర్ రవి ప్రేమించావా? టీవీలో చూస్తే ప్రేమించాను. ఎందుకు ప్రేమించావు? నీకు ఎందుకు ప్రేమించాలనిపించింది? ఎందుకు అనిపించానంటే అతను టీవీలో ఏం చెప్తాడు, ఏమంటాడని. మీకోసమే వచ్చాను ఈ టైంకి. రెడీ బాగా. నీకు కూడా చూస్తావు అదే ప్రోగ్రామ్? మీకోసం వస్తున్నాను. మీ ఇంట్లో మీరు రెడీగా ఉన్నారా? బట్టలు వేసుకుని ఉన్నారా? అయితే మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తారు రెగ్యులర్ గా. నా కోసం వస్తే నేను రెడీగా ఇప్పుడు ఇంట్లో ఉండేవాడిని తెలుసా? నిజమే కదా? ఇదే మాట ఆయన ముందు చెప్తా కదా. చెప్తా. భయ్యా రా భయ్యా, అసలు నా లవర్ కి సైట్ కొట్టాలనే ధైర్యం నీకు ఎలా వచ్చింది? హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్
మీరు పిలిచారా లేదా నన్ను అప్పుడు టీవీలో మీరు రెడీగా ఉండండి మీ ఇంటికి వస్తున్నానని చెప్పారా లేదా? లేదు భయ్య, రెగ్యులర్ గా యాంకరింగ్ చేసేటప్పుడు రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్ మీ ఇంటికి మీ టీవీలో వస్తాను అని అని చెప్పారు. మీరు చెప్పారు, చెప్పారు. నువ్వు విన్నావు, విన్నాను. నీకు ఆయన నచ్చాడు. థ్యాంక్ యూ భయ్య. 6 సంవత్సరాల నుంచి ఈ దరిద్రాన్ని ఎలా వదిలేద్దాం అనుకున్నాను, దేవుళ్ళ దొరికావు. నమస్కారం, క్యారీ ఆన్. ఓకే, మరి మా గాలిపటాల సుధాకర్ కి అండ్ బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అన్న ఏదైనా ఒకటి లెంతీ డైలాగ్ చెప్పన్న, అందరూ అంటుంటారు నువ్వు డైలాగ్ చెప్పలేవు ప్లీజ్ మా కోసం. పవన్, నీ కోరిక నేను తీరుస్తా. వారు తీరుస్తా అంటుండి ఫోన్ లిస్ట్ లో డయల్ లిస్ట్ లో 108 రెడీగా పెట్టు. రెడీ. అరవీర సూర భయంకర రాక్షసులారా, టెడంటెడే, మిమ్మల్ని వధించి శిక్షించి రక్షించుటకు ఎవరు వచ్చుదరో నేను చూచును. నరభక్ష వీరభక్ష ధరభక్ష దగ 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 బగ బగమంటూ నా కత్తి జులిపిస్తే కాచుకో. సింగిల్ టేక్ లో ఇప్పుడు డైలాగ్ చెప్పబోతున్న గాలిపటాల సుధాకర్. అరవీర భయంకర సూర చైతన్య రాజరాజ నీ నీ ఇప్పుడు డైలాగ్ ఇస్తారంటే పౌరాణికం ఇమ్మన్నావు. అదే. ఇప్పుడు ఏం కావాలి చెప్పు, నీకే ఇస్తా. సాంఘికం చెప్తా. సాంఘికం. ప్రియా, ప్రేమించానన్నావు, నమ్మించావు, వలచావు, పార్కుల వైపు తిప్పించుకున్నావు, ఈ ప్రేమనగర్ కట్టించావు. నీకోసం ప్రేమనగర్ లో పగలు రాత్రి వెన్నెల అంటూ ఎదురు చూస్తూ ఉంటే నన్ను కాదని చెప్పి ఆ రాజాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావు. చెప్పు ప్రియా, నీకోసం ఎన్నో ఏళ్ళగా ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి నన్ను కాదని చెప్పి రాజాని పెళ్లి చేసుకోవడానికి నీకెంత ధైర్యం? చెప్పు, నా మనసు నీది కాదని, నా ప్రాణం నీది కాదని, నువ్వు నా సొంతం కాదని చెప్పు 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 చెప్పు. నేను నీ సొంతం కాదురా. ఇప్పుడు ఈ సాంఘికం డైలాగ్ సింగిల్ టేక్ లో సుధాకర్ భయ్య 3, 2, 1 గో. ప్రియా, నా కోసం దెయ్యనక పగలనక చీకటనక రాయనక ఎన్నో రాత్రులు తిరిగావు. నన్ను కాదని చెప్పు ప్రియా, చెప్పు ప్రియా. మీ నాన్న కోసం, మీ అమ్మ కోసం, మీ తాత కోసం, మీ ముత్తాత కోసం ఎన్నో రాత్రులు కష్టపడ్డావు. కానీ ఒక్కరోజు నా దగ్గరకు వచ్చి ఐ లవ్ చెప్పావు ప్రియా. ప్లీజ్ ప్రియా, చెప్పు ప్రియా. తాత కోసం ముత్తాత కోసం రాత్రి అంతా కష్టపడ్డారు. అది ఏం లైన్ రాది? అంటే లైన్ ఒకటే బాగుందని వాడాను. ప్రెసెంట్ జనరేషన్, ఈ కాలం యూత్ వాళ్ళు ఎదుర్కో. ఇప్పుడు చెప్తాను, ఈ ప్రజెంట్ జనరేషన్ రెండు ఫెయిల్యూర్స్, ఇప్పుడన్నా చూద్దాం సక్సెస్ అవుతుందో కాదు. పవన్, Hi Priya, how are you? I saw you so many days before, but I tell you one thing, I love you so much. Darling, if you say okay, we'll both also go to America. What can I do for you? 3, 2, 1 go. Hi darling, how are you? While I go to America, in this side is most important matter is serious is father is coming in America is you. I love you. Go to Papa. పతియే ప్రత్యక్ష దైవం అంటూ భార్య భర్తల అనుబంధాలను చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఫిడెల్ బనీ అలాంగ్ విత్ ముక్కు అవినాష్. భార్య భర్తలు చిన్న చిన్న విషయాలు గొడవ పడతారు, అది పెద్దగా ఎట్లా అయిపోతాయి అంటే మీకు తెలియదు, ఇన్ ఫ్యూచర్ లో తెలుసు, అది ముందే చూపిస్తున్నాం. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నా రాజు ఈ రోజు. హలో, రానే వస్తాడు నా రాజు ఈ రోజు. మా ఆవిడ మెలకలు తిరుగుతుంది, కొంచెం బిజీ ఉన్నట్టుంది, నేను వెళ్తాలే. రెడీ? ఏమండి ఏమండి ఏంటండి మరి బిజీ ఉన్నావు కదా, వస్తాడు వస్తాడు, ఎవరి కోసం చూస్తున్నావే? అయ్యో క్షమించండి. అది కాదు కానీ అలసిపోయి వచ్చా, కొన్ని వాటర్ అందుకో. ఏంటంటే వాటర్ అందుకోమన్నా, వేస్తే అందుకుందామని. వేస్తే అందుకున్నా. సరే, కూల్ వాటర్ తీసుకురా. లేవండి, కూల్ వాటర్ లేవండి. మరి ఏం వాటర్? కెళ్ళి వాటర్ ఉన్నాయి. కెళ్ళి వాటర్ తీసుకురా. ఐ వాంట్ కెళ్ళి వాటర్. పడిపోతుంది. ప్రాపర్టీ లేకపోతేనే వీడు ఓవర్ యాక్షన్. మరి ఉంటే ఒక నిమిషం, ఇందులో కెళ్ళి ఏదే
మాట రానే అరే నాకు చిన్న డౌట్ వస్తుందిరా గెటప్ సీన్ గాడు మన ఇంటికి వచ్చాడా నువ్వే వాడి దగ్గరికి వెళ్ళావా ఏమండి ఏంటి గెటప్ సీన్ మన ఇంటికి రాలేదండి గెటప్ సీన్ మన ఇంటికి రాలేదండి అమ్మయ్యా నేనే గెటప్ సీన్ ఇంటికి వెళ్ళానండి అబ్బా కాదు నేను కొడుతున్నాను ఏడవాలి ఏంటో అండి మీరు కొట్టిన రిమైండ్ చేసి చెప్పేది టిఫిన్ పట్టరాపు టిఫిన్ హోటల్లో ఉంటుందండి టిఫిన్ పట్టరాపా ఏమండి ఏంటది? ఏముంది ఇంత పట్టుకొని వచ్చావేంట్రా ఏంటది TIFF అని టిఫిన్ నాకు ఆకలి కావట్లేదు నువ్వే తినేసి తిను ఇప్పుడు తిని చూపి ఎలా తింటారండి మరి ఎలా తీసుకొచ్చారండి ఇప్పుడు కొంతమంది భార్య భర్తలో అనుమానం ఉంటుంది భర్త భార్యను అనుమానించడం భార్య భర్తను అనుమానించడం ఆ అనుమానం ఎలా ఉంటుంది గొడవ ఏంటో ఆయన ఇంకా రావట్లేదు టైం అయిపోయింది చిన్ని ముక్కు ఏవండి ఏంటి ఇప్పుడే వచ్చారా కాదు 4 రోజులు అయింది వచ్చి అచ్చి కుక్క మామూలు కుక్క గజ్జి కుక్క అనే అరే అరే ఏంటి ఆ వాసన చూడటం ఏంటి దా చూద్దురా ఏంటి ఏవండి మీరు వాడేది గుడ్ మార్నింగ్ బాడీ స్ప్రే అవును మీ బాడీ స్ప్రే గుడ్ ఈవినింగ్ వస్తుందండి శ్రీముఖి దగ్గర కూడా గుడ్ ఈవినింగ్ వస్తుందండి ఏ వాడు దానికి ఏ కొడదా స్ప్రే అసలు ఎలా కనపడుతున్నా నేను ముక్కు మీద మరి మా ఫిడేల్ ఫనీకి అండ్ ముక్కు అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? వైఫ్ కి ఒకవేళ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే తను ఎలా బిహేవ్ చేస్తుంది, దానికి హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారో చూపిస్తారా? నేను ఇంకా రావట్లేదు. వచ్చినా రాలేదంటే వస్తురా అనే గుమ్మం ఎటుంది ఇటుంది నువ్వు ఏ గుమ్మం వైపు చూస్తున్నా? అక్కడ కూడా ఒక గుమ్మం ఉందండి. ఏంటి ఎంత దుర్గొస్తుంది ఏమండి తినండి ఏమండి మొగుడంటే అనుకుంటున్నా మొగుడు కొట్టున్నా వదల బాబాలి వదల ఏమండి అన్నం తినండి మీరు. అదే తినండి తినండి మీరు తాగింది మొత్తం దిగుతుంది. మరి పటాస్ లో ఈ రోజు న్యూ ఎంట్రీ ఉండబోతుంది అని చెప్పాను కదా. ఈ న్యూ జోడీ గురించి ఒక పాట గుర్తొచ్చింది రవి నాకు. నైజాం బాంబులు నాటు బాంబులు వస్తున్నారండి, చప్పట్లు కొట్టండి. నాకు చాలా సంతోషంగా ఉంది దాసున్న. వాడి సోఫా కొట్టేశారు మీరు చూడు, సూపర్. వాడికి అలా నిల్చొనే ఉంచుదాం అన్న. అడుగుతా నేను మీ ఇంటికి పంపిస్తాడు కదా సోఫా, ఈడొచ్చి నా సోఫా లాక్కోవడం ఏంటన్నా? ఇప్పుడు నేను వచ్చిన కారణం చెప్పాలి ముందు. నాతో పాటు సత్తన వచ్చిండు. మరి నువ్వు ఒక్కడే వచ్చిన సత్తన లేడు. నేను ఎందుకు వచ్చినట్టే అన్నపూర్ణ స్టూడియోలో రాగానే అక్కడ ఐటమ్ సాంగ్ జరుగుతుంది. ఐటమ్ సాంగ్ చేసుకుని హీరోయిన్ చూస్తాం ఆవిడ ముందే ఆగరు కదా. అవును అడవి ఆనే ఉన్నాడు, వస్తా అని చెప్పి ఆనిస్తున్నాడు. లేకపోతే నేను ఐటమ్ సాంగ్ చేస్తా వస్తారేమో. చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చుట్టే చంద్రుడే సిరిమట్టు వచ్చాడే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి. దాసన సత్తన ఇద్దరు కలిసి రవిని
గారిని ఇంటర్వ్యూ చేస్తారు ఓ, నేను ఇప్పుడు కాబట్టి బాబు గారు అనమాట. బాబు నువ్వు పటాసులా రవిని కలిస్తాడు నేను తోలుకొచ్చిన రవితో ఏం మాట్లాడుతావు మాట్లాడు. కానీ నువ్వు కూడా ఏమనుకోకు, మీ పెళ్ళం కూడా సూపర్ చేస్తుంది యాక్టింగ్. నాకు పెళ్లి కాలేదన్నా. లాస్ట్ లాస్ట్ లాసే పెళ్ళాం కాదు యాంకరింగ్ చేస్తుంది ఏమంటుండే కో యాంకర్ అంతే. కోయాంకర్ అంతే పెళ్ళాం కాదు. సత్తన్న పోయే కాలం వచ్చినా గానీ నేను లాస్ట్ ఇయర్ రవిని చేసుకో. అవు గదేమో డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది చూడు, డి జూనియర్స్. మళ్ళీ గాడ కూడా గపిల్ ఉంది. లాస్ట్ అది నా పెళ్ళం కాదన్నా, అది కూడా యాంకరే. ఆడ ఎందుకు వచ్చింది మళ్ళీ నీ ప్రోగ్రామ్? నువ్వు చేస్తున్న కాడ ఎందుకు వచ్చింది? ఎంతైనా మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? మరి ఏ షోలో కనిపించినా మీరిద్దరు కనిపించింది. చెప్పన్నా ఎట్లా వచ్చినా ఈ ఫీల్డ్ ఇట్లా ఏంది సంగతి? ఇక్కడ మారేపల్లిలో ఉంటుండే, ఆ నుంచి డాడీ దింపాడు, అమీర్పేటకి వచ్చాం. అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రం బండి కొన్నా, బండి మీద వస్తున్నా. మంచిగా ఉంది అంతా. కొంచెం అప్పుడప్పుడు పొట్టలో ఈ సైడ్ నొప్పి అవుతుంది అన్న. నువ్వు సినిమాలో ఎవరు హీరో అంటే ఇష్టమన్నా నీకు? హీరో నాకు రజనీకాంత్ అంటే ఇష్టం. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాం మనం. హీరోయిన్ అంటే ఇలియానా అంటే బాగా ఇష్టం. ఏం స్పెషాలిటీ ఇలియానాలా? ఎట్లా అంటే దేవతలా ఉంటుంది. నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? ఇప్పుడు సూర్య అంటే ఇష్టం. హీరోయిన్స్ లా రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ ఇష్టం. ఎందుకు? అది ఉంటది, అందం ఉంటది. నీకు దండం అన్నా, నేను నాకు తెలియదు, సినిమాకి సంబంధం లేదు. దేవుడా దేవుడా దేవుడా. ఇప్పుడు శ్రీముఖి అయితే ఎట్లా ఇంటర్వ్యూ చేస్తూ చూద్దామా? అమ్మాయిలకు అందంగా లేకపోయినా కూడా చాలా అందంగా ఉన్నావు అంటే వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతారు అంటే అంత ఫీల్ అయిపోతారు. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు మటుకు అందంగా ఉన్నావు. వేరే హీరోయిన్ల గురించి చెప్తున్నా, అది ఇట్లా కూడా చేయొచ్చు. వెరీ గుడ్ యాంకరింగ్ యూ డూయింగ్, ఐఎమ్ సీయింగ్. థ్యాంక్ యూ సార్. వాట్ మూవీస్ యూ నో టెలింగ్? మూవీస్ సీక్రెట్. వాట్ ఈస్ దట్ సీక్రెట్? బ్లడీ సీక్రెట్. సీక్రెట్ కాదండి, సి గ్రేడ్ అన్నది. సీక్రెట్ మూవీసా? చెప్పల్ మారింగ్ ఉస్కో. I'm doing 2 movies. The 2 movies are going to release soon, so I'll tell you when they're releasing. Happy Days are front. Happy Days sir? Front. ముందు లాస్ట్ సతన మీరు వచ్చారు, ఎంటర్టైన్ చేశారు, బాగానే ఉంది. కానీ దాసన నువ్వు చెప్పావు కదా ఐటమ్ డాన్స్ చూసుకుంటూ మధ్యలో ఆగిపోయాడు అనేసి. ఇక్కడ మా పటాస్ స్టేజ్ మీద దగ్గరలో ఒక ఫెంటాస్టిక్ ఐటమ్ డాన్సర్ ఉంది, కానీ నువ్వు కళ్ళు మూసుకోవాలి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. చిప్పాడు పొడికోలంతా నా వెనకే పడతారు. एक मिनट ఈ డాన్స్ కంటిన్యూ అవుతుంది డెఫినెట్లీ. కానీ పంచపటాక విన్నర్ కి గిఫ్ట్ మా సతన్న దాసన్న ఇచ్చేస్తారు. దాని తర్వాత దిస్ ఐటమ్ సాంగ్ విల్ రిపీట్. ప్రీతి, సో ప్రీతి గో. ఓ ప్రియా ప్రియా, ఓ మై ప్రియా. ఇరుగు పొరుగు వాళ్ళు గొడవ ఎలాంటి విషయాల్లో పడతారు? కుక్కల్ని మాత్రం మీ ఇంట్లో పెంచుకుంటారు, దానికి బాత్రూమ్ వస్తే మాత్రం మా ఇంటి ముందుకు తీసుకొస్తారని గొడవ పడతారు. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా. మీరు మాత్రం చూస్తూ ఉండాలి. ది అల్టిమేట్ కామెడీ షో పటాస్.